వెంకటనాయకః. కలియుగానికి వెంకటేశ్వరుడే అధినాయకుడు. శ్రీనివాస దివ్య చరణార విందాల్ని ఆశ్రయించిన వారికి సర్వశ్రేయస్సులు సిద్ధిస్తాయని ప్రతీతి. అందుకే తిరుమలలోనే కాకుండా తమ తమ నిలవులలో ఉన్న స్వామిని భక్తులు సభక్తికంగా సేవించుకుంటున్నారు. స్వామి కృపకు పాత్రులవుతున్నారు. శ్రీ వెంకటేశ్వరుడు భక్త సులభుడు. కోరిన వరాల సిరుల్ని సత్వరం అనుగ్రహించే వరాల వేలుపు. అలాంటి శ్రీనివాసుడు జగత్ కళ్యాణదాయకంగా సర్వమంగళకరంగా గర్భాలయంలో శోభిల్లుతాడు. సకలాలంకృతంగా స్వామి జగన్మోహనంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. గర్భాలయంలో సంపూర్ణ రజత కవచాలంకృతంగా స్వామివారు స్థానకమూర్తిగా ప్రకటితమవుతాడు. 1961వ సంవత్సరంలో శ్రీ చాంద్రమాన శార్వరీనామ సంవత్సర మాఘశుద్ధ పంచమి నాడు శ్రీ స్వామివారిని వైఖాన సాగమోక్తంగా ప్రతిష్ఠాపన చేశారు. శంఖ చక్రాలతో వరదాభయ హస్తాలతో చతుర్భుజునిగా స్వామివారు ఇక్కడ దర్శనమిస్తారు. సర్వాలంకార శోభితంగా సమస్త లాంఛనాలతో తంటికొండ వెంకటేశ్వర స్వామి ప్రకటితమవుతాడు. తంటికొండ నివాస సౌస్తవ చరిత భక్తజన పారిజాతమా పరమ పురుష పాప సంహార నీ పాదపద్మములను చేరి కొలుతుము అంటూ ప్రతినిత్యం ఎంతోమంది భక్తులు ఈ ఆలయానికి తరలివస్తారు. తిరుమల వెళ్లలేని అశక్తులు దీనినే సాక్షాత్తు తిరుమలగా భావించి స్వామివారిని సేవించి తరిస్తారు. నమో సర్వరూపా సదాశివ లీలా ఇరానీదు లీలా నినే కంఠ సూచీకరించాను లీలా ప్రభో వెంకటేశ విభో శ్రీనివాస ప్రభో వెంకటేశ. గర్భాలయంలోని ఉత్సవమూర్తులకు కళ్యాణ ఉత్సవ వేడుకల్ని వైఖాన సాగమోక్తంగా నిర్వహిస్తారు. భక్తులు